ఇవాళ ఎర్లీ మార్నింగే 4:30కి లేచాను. ఏంటంటే ఇంటి డీప్ క్లీనింగ్ అనమాట. చాలా రోజులైంది మిరగాయలు ఉండటం గురించి 2 నెలల నుంచి ఎక్కడక్కడ ఓడడానికి లేకుండా అవుతున్నామని ఇంకా పెద్దగా ఓడడానికి పైన ఆ మిరగాయలు ఉన్నంతసేపు చూడండి ఎలా ఉన్నాయి, గదులు బీభత్సంగా ఉన్నాను. శుభ్రంగా క్లీన్ చేసేటప్పటికి కొంచెం ఇలా ఉంది. ఇవాళ అంటే ఒక 2 గదులు అయినాయి, ఇంకా 2 గదులు ఉన్నాయి. అవి రేపు మార్నింగ్ చూద్దామని సరే అని కూరకి ఏమున్నాయని బీరకాయలని చూస్తాకని పైకి వెళ్ళాము బన్నబాబు నేను. చూస్తే ఒక్కోటి మొత్తం చిన్నగా ఉన్నాయి అనమాట. ఎండ గురించో మరి ఎందుకో కురచుకొని అంటే ఇదో రకం కానీ అక్కడోటి దాక్కున్నాయి అనమాట. అసలు పైన కనపడతలేదు పరిశుపెట్టి చూస్తే. మొత్తం మీద ఎలా అయితే 1 కేజీ కాయలు పైన అయినాయి. చూసి ఇంకా ఏమన్నా ఉన్నాయేమో నిలికితే చిన్నగా బాగానే ఉంటున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి ఈ కాయలు. ఎందుకంటే పొడికాయలు అయితే తొక్కలు ఎక్కువ పోయి కాయలు వెయిట్ కూడా వస్తలేదు. ఇది అలా ఒక్కొక్క కాయ ఇంత చిన్నగా ఉందో 1/4 కేజీ పైన వస్తుంది. ఇంకా అక్కడ అయ్యాక ఇంకా ఇక్కడికి వచ్చాము. వస్తే వంకాయలు భలే ఉన్నాయి అనమాట. లేతగా చూస్తే మంచి అనిపించింది. గుత్తి వంకాయలు ఎప్పుడు గుత్తి వంకాయ కూర తిన్నాం కదా, ఈసారి వెరైటీగా ఏదైనా చేస్తే బాగుండు అనిపించింది. అప్పుడు వెంటనే ఎలికింది మనకి బుర్రకి వంకాయ బజ్జీ వేద్దాం, గుంటూరు స్పెషల్. ఎన్ని అత్తమాలు వంకాయ బజ్జీలు చూసాం కదా, ఎలా మనం ట్రై చేసేద్దామని చూసి ఫాస్ట్గా ముక్కుడు పెట్టేసి ఒక పక్కన శనగపిండి కలిపేసుకొని కడిగేసి నీట్గా తుడిచేసి మధ్యలో ఘాట్లు పెట్టి నూనెలో లైట్గా వేపాను అనమాట. చూడండి అలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ మామూలుగా ఈ గులాబీలు కాబట్టి తొందరగా మగ్గిపోతాయి, ఎంతోసేపు కూడా అక్కర్లేదు. మన కూరే మామూలుగా ఈజీగా పోతే అలాంటిది ఈ నూనెలో మగ్గవా అలా చక్కగా మగ్గబెట్టేసుకుని స్ట్రైన్లో వేసుకుని ఉంచుకుంటే ఇంకా దానికి మసాలా ఏం పెట్టానంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాను, కొంచెం ఉప్పు కారం వేసాను. ఆ పేస్ట్ పక్కన పెట్టుకున్నాను. ముందు వంకాయలు వేపేసుకోవాలి కాబట్టి ముందు వంకాయలు వేపేసుకుని ఇందులో బజ్జీ పిండి కూడా కలుపుకొని పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇందులో 10 నిమిషాలు ఉప్పులో సోడా గట్ట వేసి ఉంచాను గట్ట 10 నిమిషాలు సరిపోద్దులని. అయితే ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఇలా ఈగానే అలా ఫాస్ట్గా బాగానే అయిపోతున్నాయి. ఇంకా 2వ తరకు కూడా వేసాను. వాయికి 6 డజన్ ఎలాగో పట్టి 2 డజన్లు వేపి ఇవన్నీ చేసి ఉంచుకున్నాను. ఇందులో పేస్ట్ కూడా పక్కన పెట్టుకుని ఇవన్నీ ఉంచుకుని చూడండి అంత గట్టిగా ఉండాలి. ఎందుకంటే వంకాయలు పేస్ట్ పెడతాం కదా, మళ్ళీ జారిపోయినట్టు అయిపోద్దని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మన ఉల్లిపాయ పేస్ట్ కూడా తీసుకుని ఇంకా 2 వాయిలు తీసుకుని చక్కగా అందులో కాలుతోనే కాకపోతే పేస్ట్ పెట్టడానికి నేను స్పూన్ అనుకున్నాను కానీ చూస్తే కొంచెం కాలుతోనే జరలే అలాగా చాలా పేస్టే కదా కబాబు పెట్టేస్తే అలా సర్ది పెడితే పక్కన అయ్యే ఉంటాయి చల్లారుతూ ఉంటాయి అని ఇంకా మొత్తం నేను పెట్టిన కాయలకి పేస్ట్కి మొత్తం అక్కడికక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఇంకా కొంచెం కూడా ఏం మిగలలేదు, అక్కడ వరకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా ఎన్ని కాయలు ఇంకేనా ఇంకొక డజన్ వంకాయ బాగున్నామో మళ్ళీ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయినాయి కదా, అందుకే కొంచెం టైం పట్టేసింది. ఇంకా చూడండి మొత్తం అన్నిటికి ఎక్కడికక్కడ అలా సరిపోయినాయి. ఇంకా సరే ఆ పక్కన నూనె కాగుతుంది. మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి ఇలాగ వంకాయలన్నీ పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ కూడా కావాలి. ఇంతట్లో వేరుశెనగ గుళ్ళు టైం ఉంది కదా అని వేరుశెనగ గుళ్ళు వేసాను, అవి కూడా ఎగిపోతున్నాయి. ఇంకా ఎందుకంటే మనం వేసుకోవడానికి తినడానికి బాగుంటాయి కదా, అలాగ మనం లోపల పెట్టుకున్న వంకాయని అలా శనగపిండిలో ముంచి ఓ పక్కంటే అలా లాగేస్తుంటే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. పొట్టి కాయలు కదా భలేగా వస్తున్నాయి, గుండ్రాల్లాగా కోడిగుడ్డు ఎగ్ బజ్జీలాగా ఉన్నాయి పైకి చూస్తాకి. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఒకసారి మగ్గిపోయింది, ఇంకా 2వసారి మగ్గుతాం వల్ల కొంచెం ఈజీగానే కలర్ కట్ట అన్నీ బాగానే వస్తున్నాయి. ఇంకా వరుస టకటక వేసేసాను. 4 అలా పడుతున్నాయి మూకుడికి అంతే. ఇంకా అదే ఎందుకంటే కొద్దిగా ఆయిల్ ఉంది కాబట్టి దాన్ని ఇంకా అక్కడితో సరిపోద్ది. ఇందులో వేరుశెనగ గుళ్ళకు పక్కన తీసి ఇంక ఏగినట్టు బజ్జీలు పక్కన పెట్టుకున్నాను. ఇంకెంతో టైం ఫాస్ట్గానే అవుతున్నాయి. వంకాయ బజ్జీలు అయిపోయినాయని నేను ఇంకేం చేశానంటే మామూలుగా ఉల్లిపాయ ఉంటే ఉల్లిపాయ, బంగాళదుంపలు ఉంటే బంగాళదుంపలు వేసాను. చూడండి కలర్ ఎలా వస్తున్నాయో భలే రెడ్డిష్ గోల్డెన్ కలర్ వచ్చినాయి, బాగానే ఎగుతున్నాయి. ఇంకా వరసెట్టి ఇంకా అన్నీ కూడా వేస్తున్నాను. సర్లీ పిండి అయ్యాక ఇంకేమైనా మిగిలితే ఏమైనా వేసుకున్నాను. ఇంతలో బంగాళదుంపలు ఉల్లిపాయలు అన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను. అన్నీ కూడా వేసుకుని అది చూడండి ఎంత బాగుందో అలాగా ముంచి అలా వేస్తుంటే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. బాగానే ఎగుతున్నాయి అన్నీ వరసెట్టి. ఇంకా అన్నీ లాస్ట్ వరకు ఇంకేం మిగిలితే వేసాను. అన్ని రకాలు కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకా చూడండి ఇలాగా వాడైతే నీట్గా ఎలా ఉన్నాయి చూడండి, ఆయిల్ గట్ట లేకుండా నీట్గా ఎలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా నేను వంకాయ బజ్జీ కాబట్టి వంకాయ బజ్జీ తీసుకొని చాకుతో కోసుకుని మధ్యలోకి ఇంకా ఉప్పు, ఉల్లిపాయలు, వేరుశెనగ గుళ్ళు, సేవు అన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాను. నిమ్మరసం కటింగ్ నిమ్మకాయ కూడా కటింగ్ చేసి పెట్టుకున్నాను.
వరసెట్టి కొన్ని ఉల్లిపాయ ముక్కలు ముందు గట్టిగా కూరేనబ్బా కాయలు ఎడదీసి ఫుల్గా మనకు నచ్చిన కాడికి కాలే మనం ఉల్లిపాయ ముక్కలు వదులుతామా ఫుల్గా ఎంత ఫుల్గా ఉంటే అంత బాగా తింటాం. ఇంకా వేరుశెనగ గుళ్ళు వేసుకోవడం అన్నీ వరసెట్టి టకటక. అయితే నిమ్మక రసం వేసుకున్నది బాగుంది. నెక్స్ట్ ఏంటంటే మాల దహీ పూరిలాగా దహీ బజ్జీ కూడా బాగుందనమాట. ఫ్రెష్ పెరుగు వేసుకుని మామూలుగా టమాటా కచ్చప్ వేసుకొని అసలు ఒక నిమ్మరసం పిండుకొని తింటే ఉందబ్బా సూపర్. మెయిన్ మెత్తగా వెళ్ళిపోతుందంట, అంత టేస్ట్గా ఉంది అసలు. అలా ఎలా ఉంటే ఎన్ని బజ్జీలనే తినాలని చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. సూపర్ అంటే సూపర్ ఉంది. మనిషికి ఇన్ని లాగిచ్చేచ్చు. అలా నిమ్మరసం వేసుకొని అలా పైన ఇంకా సేవ్ వేసుకోవాలి, ఇంకా వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలని అనిపించింది. అంత బాగున్నాయి టేస్ట్ అయితే. కొంచెం బనిబాబుకి దహీపూరి ఆడికి కూడా తయారు చేశాను. సరే స్వామివారి టేస్టింగ్ మెత్తగా ఉంటుంది సూపర్. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.